వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మనం రియాక్ట్ నేర్చుకున్నాం కదా! సో రియాక్ట్, హూక్స్ అండ్ కాంపోనెంట్స్ ఎలా యూజ్ చేయాలి. సో మీకు ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు. బట్ ఇంకొక మెయిన్ టాపిక్ ఏందంటే రియాక్ట్ రౌటర్ డామ్. సో ఇదొచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ రియాక్ట్ వచ్చిన వాళ్ళకు ఒక మీడియం లెవెల్ నుంచెళ్ళి అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్ చేయాలంటే కంపల్సరీ మీకు రియాక్ట్ రౌటర్ డామ్ అనేది కంపల్సరీ వచ్చుండాలి. సో ఫస్ట్ ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఎందుకోసం అంటే మీరు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం కోసం ఇది అవసరం. సో మీరు అడగచ్చు అసలు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటివనేది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం కదా! అంటే నార్మల్‌గా నేను చేసిన ప్రాజెక్ట్స్ అవి. సో ఇక్కడ చూసినట్టయితే ఒకటి వెల్లూరు వీఐటీ ప్రాజెక్ట్ ఒకటి అండ్ నా పర్సనల్ పోర్ట్‌ఫోలియో ఒకటి. సో ఈ 2 ప్రాజెక్ట్స్‌కి డిఫరెన్స్ ఏందని చూపిస్తాను మీకు. సో దీనివల్ల మీకు అర్థమవుతది. ఆ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది మనకు ఎందుకు అవసరం? అది ఎందుకు నేర్చుకోవాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హోమ్ పేజ్‌లో చూసుకున్నట్టయితే నేను హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది చూడండి. నాకు రిఫ్రెష్ అవుతుంది పేజ్ అనేది. అర్థమవుతుందా? ఈ అప్లికేషన్ వచ్చేసి నేను దేనితోని క్రియేట్ చేశానంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 లాంగ్వేజెస్ యూజ్ చేసి ఈ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఇందులో రియాక్ట్ అనేది యూజ్ చేయలేదు. సో ఇప్పుడు నేను హోమ్ పేజ్ నుంచి కోర్స్ పేజ్‌కి కానీ, లేదంటే హోమ్ పేజ్ నుంచి అబౌట్ పేజ్‌కి కానీ క్లిక్ చేశాననుకోండి. అంటే నావిగేట్ అయ్యాననుకోండి. సపోజ్ ఇప్పుడు క్లిక్ చేశాను కోర్స్ అని. కోర్స్ మీద క్లిక్ చేస్తే నాకు చూడండి పేజ్ అనేది ఇక్కడ రిఫ్రెష్ అయింది. ఆ తర్వాత నాకు ఇక్కడికి ఈ పేజ్‌కి అనేది వెళ్ళిపోయింది. అదేవిధంగా సేమ్ కాంటాక్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. అంటే నేను ఒక పేజ్ నుంచి ఒక పేజ్‌కి వెళ్ళటం వల్ల నాకు పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వటం వల్ల నాకు ఎప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం. సపోజ్ పేజ్ అనేది ఇప్పుడు నేను ఈ పేజ్ నుంచి ఈ పేజ్‌కి వెళ్ళేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లాస్ అయ్యాననుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకు ఈ పేజ్ అనేది లోడింగ్‌లో ఉండిపోయి అక్కడ ఆగిపోతది. స్లో అవుతదన్నట్టు. ఓకేనా? ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉందనుకోండి ఇంకా స్లోగా లోడ్ అవుతది. సో ఇదొక మెయిన్ ప్రాబ్లమ్ అన్నట్టు. దీనివల్ల HTML, CSS, జావాస్క్రిప్ట్‌తోని మనం వెబ్‌సైట్స్ క్రియేట్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇంకొక వెబ్‌సైట్ చూపిస్తాను. అదొచ్చేసి ఇది పోర్ట్‌ఫోలియో. సో ఇక్కడ నేను హోమ్ పేజ్ మీద క్లిక్ చేశాననుకోండి. చూడండి నాకు ఏం రిఫ్రెష్ కావట్లేదు. చూడండి నేను క్లిక్ చేస్తున్నా. బట్ ఏం రిఫ్రెష్ కావట్లేదు. అదేవిధంగా ఇప్పుడు నేను హోమ్ పేజ్ నుంచి అబౌట్ పేజ్‌కెళ్ళాననుకోండి ఆర్ హోమ్ పేజ్ నుంచి ప్రాజెక్ట్స్ పేజ్‌కెళ్ళాననుకోండి. చూడండి నేను ఇప్పుడు క్లిక్ చేశాను. బట్ పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వడం లేదు. జస్ట్ యూఆర్ఎల్ మాత్రమే చేంజ్ అవుతుంది. అదే అలా కాకుండా ఇక్కడ చూడండి పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ప్లస్ వేరే పేజ్‌కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ చూడండి యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది. ప్లస్ పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. బట్ ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్ రియాక్ట్‌తో చేయబడింది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏందంటే చూడండి ఓన్లీ యూఆర్ఎల్ మాత్రమే చేంజ్ అవుతుంది. మనకు పేజ్ అనేది రిఫ్రెష్ కాదు. సో ఇలా పేజ్ అనేది రిఫ్రెష్ కాకుండా ఉంటే వీటిని ఏమంటారంటే మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. సో ఈ వీటిని దేని ద్వారా చేయొచ్చు? మనం రియాక్ట్ రౌటర్ డామ్ ద్వారా మనం చేయాలన్నట్టు. సో రియాక్ట్ రౌటర్ డామ్ రియాక్ట్ అంటే ఏంటిదంటే సపోజ్ మనం నేర్చుకున్నది ఏంటిది రియాక్ట్. సో రియాక్ట్‌లో మనం ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యూజ్ చేసుకోవచ్చన్నట్టు. సో ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఏందంటే ఒక బయట మనకు ఉండే లైబ్రరీ. ఈ లైబ్రరీని మనం యూజ్ చేసుకొని రియాక్ట్‌లో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. సో మీకు అర్థమైంది కదా! నార్మల్‌గా ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఎందుకోసం నేర్చుకుంటున్నాం? మనకు దీనివల్ల లాభం ఏంటిది? అంటే మీరు ఎందుకని నేర్చుకోవాలనేది. ఇక్కడ చూసినట్టయితే మనకు రియాక్ట్ రౌటర్ డామ్ వచ్చేసి మనకు వర్షన్ 6 అనేది ఇప్పుడు అవైలబుల్‌లో ఉంది. న్యూ వర్షన్ అది. ఎర్లియర్‌గా మనకు ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. అప్పుడు మనకేముండే అంటే రియాక్ట్ రౌటర్ 5 ఉండే. సో రియాక్ట్ రౌటర్ 5కి రియాక్ట్ రౌటర్ 6కి మనకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే రియాక్టర్ 5 నేర్చుకొని ఉంటారో కంపల్సరీ రియాక్ట్ రౌటర్ 6 అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైతే న్యూ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారో కంపల్సరీ రియాక్ట్ రౌటర్ 6 మాత్రమే యూజ్ చేస్తారు. 5 అనేది ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది. సో మెల్లమెల్లగా ఎవరైతే ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా స్విచ్ అవుతారన్నట్టు. సో మీరు నేర్చుకుంటే రియాక్ట్ రౌటర్ 6 మాత్రమే నేర్చుకోండి. ఓకే. సో ఇక్కడ మనం ఆ రియాక్ట్ రౌటర్ డామ్‌ని మనం రియాక్ట్ అప్లికేషన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ మీ దగ్గర ప్రాక్టీస్ చేసిన రియాక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా! ఇందులో మనం చేస్తున్నాం కదా! సో మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే మీ ఓన్‌గా ఫస్ట్ ఒక ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేయండి. సో ఆ తర్వాత కూడా మీరు రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఇక్కడైనా చేయొచ్చు. లేదంటే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అలా అయినా చేయొచ్చు. సో మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా చేయండి. బట్ నేనైతే ఇక్కడే చేస్తాను. సో మళ్ళీ కొత్తది చేసి మళ్ళీ దాన్ని పుష్ చేయడం అదంతా ఎందుకనేసి నేను ఇక్కడే చేస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ప్యాకెట్.js ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను ప్యాకెట్.js. ఇక్కడ చూసినట్టయితే మనకు రియాక్ట్ డాము, రియాక్ట్ ఇలా ఉంది. బట్ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది లేదు మనకు. సో రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఎందులోకి వస్తదంటే మనకు డిపెండెన్సీస్‌లో యాడ్ చేయాలి. ఎందుకోసం అంటే మనకు రియాక్ట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కదా! సో ఇందులో ఎక్స్‌ట్రా ఏమైనా లైబ్రరీస్ యాడ్ చేయాలంటే మనం ఈ డిపెండెన్సీలోకి యాడ్ చేస్తే మనకు ఈ రియాక్ట్ అప్లికేషన్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా మనం యాడ్ చేయాలంటే డైరెక్ట్ ఇట్లా మనం టైప్ చేసి యాడ్ చేయడం కాదు. ఓకేనా? సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటదన్నట్టు. సో ఫస్ట్ ఏం చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేయండి. సో టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక నాకు లెఫ్ట్ సైడ్‌లో అది రన్ అవుతుంది. అండ్ రైట్ సైడ్‌లో నేను ప్యాకేజ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాను.
సో మీరు ఎన్పిఎం యూజ్ చేస్తే ఎన్పిఎం లేదంటే రియార్న్ యూజ్ చేస్తే యార్న్. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు ఏం చేస్తున్నాం అంటే ఎన్పిఎం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎన్పిఎం ఇన్స్టాల్ తర్వాత రియాక్ట్ రౌటర్ డామ్ అని టైప్ చేయండి. రియాక్ట్ -రౌటర్ -డామ్. సో ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. సో మనకు బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ బేస్ చేసుకొని కొంచెం టైం తీసుకొని మనకు ఈ ఎన్పిఎం రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు డిపెండెన్సీలో చూసుకుంటే ఇక్కడ చూడండి రియాక్ట్ రౌటర్ డామ్ వచ్చేసి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ యాడ్ చేయలేదు, అదే ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో వర్షన్ చూడండి >6. ఇక్కడ చూసినట్టయితే 6.4.3 అంటే మనకు న్యూ వర్షన్ అన్నట్టు ఇది. సో మీరు రియాక్ట్ రౌటర్ డామ్ అని ఎంటర్ చేస్తే ఎన్పిఎం ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ వర్షన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడికి. సో ఎర్లియర్గా ఎవరికైతే రియాక్ట్ రౌటర్ 5 యూజ్ చేశారో నేను ఇప్పుడు చెప్పే సింటాక్స్ ఇందులో వర్క్ కావు, అంటే 5లో వర్క్ కావు. ఓన్లీ రియాక్ట్ రౌటర్ 6 అండ్ అబోవ్ ఉన్న వాటికి మాత్రమే వర్క్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ అనేది అర్థమైపోయింది కదా మీకు. సో ఇప్పుడు నేను ఇది 39 వచ్చేసి క్లోజ్ చేస్తాను. అండ్ మనకు నెక్స్ట్ ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఎలా మన ప్రాజెక్ట్లో యూజ్ చేయాలి, దీనికి సింటాక్స్ ఏంటిది, మొత్తం ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.